మనోడు వచ్చిండు, అన్న ఎచ్చిండు కట్టు ఒక ఫిర్ కైసే ఈ పండగ వాసాబిలా వర్షం పడుతుంది, వర్షముల్లో పండగ. అమ్మ నీళ్ళు చూడండి ఎట్లా వస్తున్నాయి, మస్తు ఫోర్స్ తోటి వస్తున్నాయి. దాంట్లో గిట్ట మనం పడ్డాము జారి. ఎవరు లేరు తెలుసా, నేను ఒక్కనే ఉన్నా ఇక్కడ నెట్వర్కే లేదు తెలుసా, జీరో నెట్వర్క్. పీస్ మాత్రం 100% ప్రశాంతంగా ఉంది చూడండి. నా పక్కనే నీళ్ళు పోతున్నాయి. क्लच पैर डाला ना, टूट गया अम्मा। डोंट ओवर थ्रॉटल। Yeah. జై బాలయ్య. ఇక్కడ కొంచెం చల్లగా ఉంది, అంటే ఇది ఒక 14,000 feet హైట్లో ఉంటుంది. ఇది మొన్న నిన్న ఉన్నది 11,000. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సతూర్ మహేష్ గౌడ్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ డిస్కిట్లో అయితే ఉన్నాం. నిన్న మనం లే నుంచి డిస్కిట్ అయితే వచ్చేసినాం. మనం కార్దోగ్లా, నుబ్రా వ్యాలీ, ఇంకా డిస్కిట్ మోనస్ట్రీ అవన్నీ చూసుకొని నిన్న అయితే మనం ఇక ఈ రూమ్ తీసుకున్నాము. ఇంకా ఇక్కడ నుంచి మనం అయితే ప్యాంగాంగ్ లేక్ అయితే వెళ్ళాలి. ఇక్కడ నుంచి 235 kilometers చూపిస్తుంది. 5 hours చేంజ్ చూపిస్తుంది టైం అయితే. మాత్రం రోడ్ అయితే ఫుల్ ఆఫ్ రోడ్ ఉంటుందంట. టైం వచ్చేసి 9 అయితే అవుతుంది. ఇంకా ఇక్కడ నుంచి అయితే ఒక 10 minutes అయితే స్టార్ట్ అయిపోదాం. లగేజ్ అయితే మొత్తం సెటప్ చేసేసిన. సో ఇంకే మాత్రం లేట్ చేయకుండా మన రైడ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం ప్యాంగాంగ్ లేక్ కి. మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే ఇలాంటి అడ్వెంచరస్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీలైతే క్విక్ అప్డేట్స్ కోసం మన ఇన్స్టాగ్రామ్ లో అయితే ఫాలో చేయండి. లగేజ్ అంతా మౌంటింగ్ అయిపోయింది. తమిళనాడు అని చెప్పిన కదా, ఆ బ్రదర్ వాళ్ళది. ఇది 310, ఇంకోటి 350, BMW 1250 చేసి 1250 కాదే కానీ 125. ఇక్కడ నుంచి రోడ్ లేదు, ఇదే రోడ్డు. బడ్జెట్ ఫ్రెండ్లీ బాగానే ఉంది హోటల్ అయితే మాత్రం. మనం డిస్కిట్లో ఉన్నాం కదా, డిస్కిట్ హోటల్ దగ్గర నుంచి దీని అమ్మ మొత్తం ఆఫ్ రోడే. అడ్వెంచర్ బైక్ ఉంటే అట్లా సాహసాలు చేయొచ్చు చూడండి. వాటర్ అయితే ఒక రేంజ్లో ఫ్లో అవుతున్నాయి ఇక్కడ మాత్రం, మస్తు స్పీడ్ ఫ్లో అవుతున్నాయి. సార్ डॉक्यूमेंट दिखना नहीं जाना सर. यहाँ से प्यांगांग कितने किलोमीटर है? 160, 170. रोड अच्छे है, रोड अच्छे है. वो वाला एक ही रोड है. ठीक है सर, थैंक यू. లదాఖ్ కి అందరు హిమాలయన్ వేసుకొని వస్తే నేను హోండా షైన్ వేసుకొని వచ్చిన. ఫస్ట్ టైం అది. ఇక్కడ ఏమైంది, ఇంతమంది ఉన్నారు ఇక్కడ. ఎనీథింగ్ హ్యాపెన్. కింద పడ్డారా ఎవరైనా? ఇసుకనా ఇది? ఓ నీ అక్క. ఇప్పుడే చెప్పిన కదా ఇసుక ఉందని. అరే ఆపకంటారా రే. ఇసుక ఇసుక మట్టి ఇసుక. ఇట్లాంటి టైప్లో ఏం చేయాలంటే ఓవర్ రేస్ అస్సలు చేయొద్దు. ఒక మోషన్లో పట్టుకొని వెళ్ళిపోవాలి బండి. तुम जाओ, मैं एक साइड से जाऊंगा. వాళ్ళు జాకైతున్నారు, ఎందుకు వచ్చినావురా దీంట్లో అని. ఈ టైర్స్ ప్యాచ్ల మధ్యలో వెళ్ళిపోదాం. ఎట్లా అంటే ఒక మోషన్ పెట్టుకోవాలి. అరే బండి సెకండ్ గేర్లో ఉన్నట్టుంది.
అస్సలు మోషన్ తగ్గియొద్దు. అంతే, జస్ట్ మోషన్ తోటి వెళ్ళిపోవాలి. మొత్తం ఎడారి ఉంది తెలుసా. ఇక్కడ ప్యాంగాంగ్కి వెళ్ళే రూటు ఇంత దారుణంగా ఉంది రూటు. తీసుకొచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనోడు వచ్చిండు, అన్న వచ్చిండు. 11 Why? What happened? My friend got sick. Sick. Okay. అడ్వెంచర్ బైక్ బోల్తే మనది 1250 బోల్తే మనది. ఇది టాపాకి చూడిపోయింది. ఎట్లా విసిపోయింది అసలుకు. कट हो गए फिर कैसे रहता ऐसा? I knew it was gonna cut, so that's why I was driving alone. Why? You need? I knew it was loose. Acha, you know. That's why I was coming alone. Okay. The car is coming now. I'll put it in there. Where is it? Behind. Okay. Otherwise, I will give bungee cord. I also have, but everything is in car. If you need, I will give. You go, carry on. కొంచెం దూరం రాగానే ఇదైతే ఐరన్ బ్రిడ్జ్ అయితే వచ్చింది. ఇక్కడ నుంచి ఇంకా ప్యాంగాంగ్కి నాకు తెలిసి ఒక 160 కిలోమీటర్స్ ఉండొచ్చు ఇక్కడ నుంచి. ఇంకా వాటర్ అయితే భలే స్పీడ్గా వెళ్ళిపోతున్నాయి వాటర్. కొత్త రోడ్ అయితే వేస్తున్నారు చూడండి. డిస్కిట్ నుంచి ప్యాంగాంగ్ లేక్కి ఒక కన్స్ట్రక్షన్ అవుతుందాడా. అది వన్స్ కన్స్ట్రక్షన్ అయిందంటే మనం ఇదంతా తిరిగి రావాల్సిన అవసరమే లేదు. మంచి రూట్లో వెళ్ళిపోవచ్చు ఇది. అమ్మయ్య, ఇప్పుడే రోడ్ వేసే వరకు చాలా టైం పడుతుంది అని చెప్పినో లేదో మంచి రోడ్ వచ్చేసింది. అదంతా తిరిగి వచ్చినాం మనం. సో నెక్స్ట్ ఇయర్ వస్తే మాత్రం మీకు నేనైతే నా తరపు నుంచి మంచి రోడ్ అయితే వేపిస్తున్నా. ఓకేనా? అమ్మయ్య, ఇంతసేపు కష్టపడ్డ తర్వాత ఇంతే. చూడండి, ఎప్పుడైనా సరే స్టార్టింగ్లో కష్టాలే ఉంటాయి. దేంట్లో అయినా సరే, బిజినెస్లో అయినా సరే, స్టడీస్లో అయినా సరే, ఎనీథింగ్ జర్నీలో అయినా సరే, దేంట్లో అయినా సరే ఫస్ట్ కష్టాలు ఉంటాయి. కష్టాలు అయిన తర్వాత కష్టాలు దాటుకొని వెళ్ళిన తర్వాత ఇంకా మిగతావన్నీ దొరికేవి సుఖాలే. నేనేంటి ఏదో మోటివేషన్ క్లాస్ ఇస్తున్నా అనుకుంటున్నారు కదా. సో నేను ఆ వైపుని ఫీల్ అవుతున్నా. ఎందుకంటే నేను ఇంతసేపు మొత్తం అదంతా క్రాస్ చేసి వచ్చిన. ఇప్పుడు చూడండి ఎంత మంచి రోడ్ ఉంది ముందల. ఆరామ్సే 60కి క్రూజింగ్ పెట్టేసి వెళ్ళిపోతున్నా ఆరామ్సే. ఈ పండగ వాసాబిలా వర్షం పడుతుంది, వర్షముల్లో పండగ దీనక్క పండగ. అప్పుడప్పుడు ఇట్లా చిల్లు కావాలి. ఇంకా ఏం చేస్తాం, అంత హార్ష్ రోడ్లో వచ్చిన తర్వాత తప్పదు ఇలాంటివి. అసలు క్రూజ్ కంట్రోల్ ఉండడం వల్ల చాలా హెల్ప్ఫుల్ అవుతుంది తెలుసా నాకు. మంచి రోడ్ ఉన్న కాడైతే అమ్మ యావరేజ్గా మనకు మంచి స్పీడ్ వస్తుంది. అబ్బా బాబా ఇందాకైతే చెప్పినా కదా మంచి రోడ్ అని చెప్పి. ముందల హెవీగా ఉంది, గట్టిగా ఆఫ్ రోడ్ ఉంది. ఈ నుంచి మంచిగా కనిపిస్తుంది. అదొక పాట ఉంటుంది,
ఎడారిలో కోయిలా ఏందే నీ పాట, తుఫాన్లో గుంగుమై మిగిలావి పూట. అమ్మ నీళ్ళు చూడండి ఎట్లా వస్తున్నాయి, మస్తు ఫోర్స్ తోటి వస్తున్నాయి. దాంట్లో గిట్ట మనం పడ్డామా జారి దొరకవు, ఇంకా కొట్టుకుపోతూనే ఉంటాం. ఎవరు లేరు తెలుసా, నేను ఒక్కనే ఉన్నా ఇక్కడ. బై ఛాన్స్ ఇప్పుడు ఒక పెద్ద పండగ వచ్చి నా మీద పడ్డా, నేను పోయినాక వస్తాడు ఎవడైనా సరే. ప్యాంగాంగ్ లేక్కి ఇక్కడ నుంచి 98 కిలోమీటర్స్ అయితే ఉంది. లొకేషన్ మాత్రం మధ్యరిపోయింది, సూపర్ అంటే సూపర్ ఉంది. ఇక్కడ చూడండి వాటర్ ఫ్లో ఎంత మంచిగా పోతుంది అసలు. దీంట్లో పడ్డామంటే అంతే మన సంగతి. బైక్ అయితే కొద్దిసేపు అక్కడ పార్క్ చేసిన, ఎందుకంటే మనం బిస్కెట్ నుంచి ఎక్కడ ఆగకుండా కంటిన్యూ అయితే బైక్ అయితే రైడ్ చేసుకుంటూ వస్తున్నాం. సో ఫుల్ ఆఫ్ రోడ్లో అయితే వచ్చినాం కాబట్టి బైక్ ఓవర్ హీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి, సో ఓవర్ హీట్ అయ్యి క్లచ్ ప్లేట్లు కాలిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం దానికి రెస్ట్ ఇచ్చి నేను రెస్ట్ తీసుకొని కొంచెం వాటర్ తాగి ఇక్కడ నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోతా. ప్యాంగాంగ్ లేక్ వచ్చేసి ఇక్కడ నుంచి 98 కిలోమీటర్స్ ఉంది, 2 hours అయితే చూపిస్తుంది. ఇగో ఈ నీళ్ళు అయితే రోడ్ పైనకి వచ్చేసినాయి. రోడ్ ఉందిలేండి, బట్ చూసుకొని పోవాలి, కొంచెం స్కిడ్ అయినా అంతే. ఇక్కడ నీళ్ళు అయితే వస్తున్నాయి. అయితే ఆ హిమాలయన్ ఉంది కదా, ఆ హిమాలయన్ బైక్ది క్లచ్ కేబుల్ కట్ అయిపోయింది. నాప్ కాడ కరెక్ట్ లివర్ కాడ కట్ అయిపోయింది. కటింగ్ వేట్ నా దగ్గర ఉండే, కానీ మొన్న ఢిల్లీ ఆయన ఉండే కదా, ఆయన తీసుకెళ్ళిండు, ఆయనతోటి ఉండిపోయింది. సో అన్నని అడిగినా మాకు అక్కడ కనిపిస్తుంది కదా ట్రక్ ఆయనను, ఆ జేసీబీ ఆయన అడిగితే ఇస్తా అన్నాడు. అందుకనే మన వాళ్ళు అయితే ఆగిండాడా ఏమో, మళ్ళీ క్లచ్కి అది కటింగ్ వేర్ ఉంటే కేబుల్ సెట్ అవుతుంది అని అంటుండు. సో చూడాలి ఇంకా ఆ కటింగ్ వేర్ తెచ్చిన తర్వాత సెట్ అవుతుందా కాదా అనేది. నేనైతే మంచిగా ఇగో అమ్మయ్య రాళ్ళ మధ్య నాకు శాంతం. అసలు ఇక్కడ నెట్వర్కే లేదు తెలుసా, 0 నెట్వర్క్. పీస్ మాత్రం 100% ప్రశాంతంగా ఉంది. చూడాలి నా పక్కనే నీళ్ళు పోతున్నాయి, పైనుంచి వచ్చే నీళ్ళు ఇవి. మంచు కొండలు కరిగి వస్తాయి నీళ్ళు. ఇక్కడ వర్షాలు గిక్షాలు ఏమి ఎక్కువ పడవు. మంచు కొండలు చలికాలం గడ్డ కడతాయి కదా, ఇంకా ఇప్పుడు ఎండ కొట్టే కొద్దీ కరిగి కరిగి నీళ్ళు అయితే వస్తాయి అన్నమాట. రోడ్ ఎట్లుంది తెలుసా, భయంకరంగా ఉంది. చూస్తున్నారు కదా మీకు, కింద కనిపిస్తుండదు మీకు, కానీ టైర్లు జారుతాయి, సన్న టైర్లు కదా. అగో అట్లా చూసుకుంటూ వెళ్తాను, ఎంత దూరం వెళ్ళైతే అంత దూరం. BMW పైన ఒకరు ఎక్కిర్రు, మళ్ళీ టోయింగ్ చేస్తున్నాడు దాన్ని. ఎందుకంటే తప్పదు, అంత ఈజీగా వదిలేసిపోవు. నేను వచ్చి దగ్గర గంట అవుతుంది ఇక్కడే ఉన్నాం వాళ్ళతోటే. చాలా ప్రయత్నాలు చేసినాం, ట్యాక్స్ తీసి అది తీసి, కానీ సెట్ కాలే. ఇంకా చూద్దాం, ఎంతవరకు వీలైతే అంతవరకు టో వేసుకుంటూ వెళ్తాం. నేను చాలా భయపడతా టోయింగ్ చేయాలంటే, రాదు నాకు. కానీ మనడు విత్ డబల్ తోటి టోయింగ్ అయితే చేస్తున్నాడు. లెఫ్ట్ సైడ్ అయిపోయింది, ఇప్పుడు రైట్ సైడ్ నుంచి చేస్తున్నాడు. అరే మొత్తం రోడ్డు బాగాలేదుగా ఇక్కడ. very fucking deep. Be very careful. थैंक यू भाई, जल्दी आ गया.
Why? They will help, okay? हाँ क्लच पैर डालो ना. टूट गया. लिवर के पास टूट गया. इतना लेट हो गया क्यों? गाड़ी पंचर हो गया इसका. సో గైస్ ఫైనల్గా అయితే వాళ్ళు వచ్చేసారు. ఇంకా వాళ్ళు చూసుకుంటారు. వీఆర్ లివింగ్ నౌ. ఫైనల్గా అయితే నాకు తెలిసి బ్రేక్ పడతలేదు, వెనకాల మర్చిపోయినా నేను. వాళ్ళ లైనర్లకు నీళ్ళు పోయినాయి. వాటర్ క్రాసింగ్ చేసేటప్పుడు డ్రమ్ బ్రేక్లు వస్తాయి, జాగ్రత్త. భయపడినట్టున్నారు ఏమో అయిందని. இங்கே இடத்துல வந்து உங்களுக்கு எனக்கு தெரியாமல் ரிவர்ஸ் வந்திருக்கேன். எதுக்கு நீ பிரச்சனை வந்து நான் உங்களுக்கு சொல்கிறேன். ரிட்டர்ன் எங்கள் அப்பா ஆள் அனுப்பாமல் இருந்தால் சரியா. அம்மா டோன்ட் ஓவர் த்ராட்டல். ஓ வண்டி ஆன் பண்ணாது. అబ్బా సైడ్ కరో. అమ్మా నీళ్ళు ఎంత చల్లగా ఉన్నాయి. నా కాలు పని చేస్తలేవు అసలుగా. Wait, I also leave. Get down. Wait. Get down. Wait. Get down. Wait. అమ్మా చచ్చింది గొర్రె. అసలు వస్తలేదు నా బండి అయితే. హిమాలయన్ మౌంటైన్ కేవ్స్ అంటారు కదా. యా ఫస్ట్ గేర్ బుమ్ బుస్. మన బండి అయితే పోతుందాం అనుకున్నా, అవతలికి పక్క కొట్టుకుపోతుంది అనుకున్నా. బుజ్జి ఏ కాదు బుజ్జి, ఇట్లాంటివి మస్తుంటాయి. ఇంకా లదాఖ్ ఈస్ నాట్ ఫర్ బిగినర్స్. మెకానిక్ చోళ్ళ ఉండి అని నీ వాయితే ఉన్నాడా ఇది చూడండి. 1 minute బండి స్టార్ట్ అవుతుంది. we need to lift it. नहीं गियर में नो वाटर. ఇదిగో
క్లచ్ இங்கே வந்து நானே மார்ஷல் ஆயிடுறேன். நானே மார்ஷல். எனக்கு ஷூ இல்லை சாப்பிடலாம் பண்ணிடு. நானே सेंटर को नहीं जस्ट साइड सेंटर फाइनली सक्सेस. आपका एक्सपीरियंस सिमिलर है ना भैया डेली में? ऐसे मेरा बाइक बोलो परफॉर्मेंस गुड है. आपका राइडर का परफॉर्मेंस अच्छा नहीं, बाइक का परफॉर्मेंस बाइक का अच्छा है. राइडर का बहुत मस्त है. पीछे देखा पूरा हिमालय घुस गए इस वाटर में. మొత్తం హిమాలయన్ బ్యాచ్ అయితే వస్తుంది మన బండి అయితే ప్రాబ్లం అవుతుంది అనుకున్నా, ప్లగ్ చేంజ్ అవుతాం అనుకున్నా, కానీ నాకు అయితే అసలు అవసరమే రాలేదు. జై బాలయ్య. ఆ బ్రదర్ వాళ్ళ డాడీ తిడుతున్నాడు, ఇంతసేపు మెకానిక్ ఉన్నాడు, ఏం చేసినావు రా బాయ్, చెప్పిండు అయిపోవు కదా, రిపేర్ అయిపోతుందంటే నా బండి నాకు ఎప్పుడు ప్రాబ్లం ఇయ్యదు, ఇప్పటివరకు ఎప్పుడు ఇయ్యలేదు, ఇప్పుడు కూడా ఇయ్యదు. ఎప్పుడైనా సరే కానీ నటి రోడ్డు మీద అయితే ఆగిపోలే నా బండి. బుజ్జి యూ ఫైనలీ డిడ్ ఇట్ షైన్ 125. అంత పెద్ద హిమాలయన్ తనలాడుతున్నాయి అడా. వెల్ డన్ మై బాయ్. బ్రేకులు పడవు మన బండికి, ఎందుకంటే నీళ్ళలో పోయింది కదా, ఇందాక చెప్పినా కదా మీకు. నేనైతే బుల్లెట్ వెనకాలనే వస్తున్నా, ఎందుకంటే ఈ బండి అప్పుడప్పుడు సతాయిస్తుంది, దీనికి ఎయిర్ ఫిల్టర్ కుడకలేదు. బాబా నేను చూసిన రోడ్లలో ఇదే బెస్ట్ రోడ్. అమ్మా ఏం కట్ చేసిన అసలు, ఈ రాయిని సపరేట్ కట్ చేసి పడేసి టెంపుల్ ఉంది. దుర్బుక్ అనే విలేజ్ వచ్చింది, కొంచెం ముందరకు వచ్చిన తర్వాత ఫుడ్ అయితే తిన్నాం. నేను ఈ రైడ్లో మంచిగా క్వాంటిటీ బట్టి మంచి టేస్ట్ తిన్నదంటే ఆ విలేజ్లోనే అనమాట. చాలా మంచిగా అయితే ఉంది దుర్బుంగ్లో, టేస్ట్ మాత్రం వస్తుంది. ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే తిన్నా, 170 రూపీస్ అంట, కానీ నిన్న మొన్న తిన్నది 170 రూపీస్ 180 ఉంది, కానీ ఇది చాలా వర్త్ ఇట్ అసలుకు. మనమైతే వచ్చేసినాం ద బ్యూటిఫుల్ లేక్ పాంగాంగ్ లేక్ దగ్గరికి. అయితే ఇక్కడ కొంచెం చల్లగా ఉంది, అంటే ఇది ఒక 14,000 ఫీట్ హైట్లో ఉంటుంది. ఇది మన నిన్న ఉన్నది 11,000 ఫీట్లో నిన్న ఉన్నది, ఈరోజేమో 14,000 ఫీట్లో. ఇది మొత్తం ప్యాంగాంగ్ లేకే చూస్తున్నారు కదా, బ్యూటిఫుల్ బ్లూ కలర్ ప్యాంగాంగ్ లేక్. ప్యాంగాంగ్ లేక్ అయితే వచ్చేసినాం. రూమ్ అయితే తీసుకున్నాం ఒకటి, రూమ్లో ఇంక్లూడెడ్ ఫుడ్ అదంతా ఉందన్నమాట 800కి. ఇదే హోటల్ అనమాట, ఫారినర్స్ కూడా వాళ్ళందరూ ఉన్నారు ఇక్కడ. ఇక్కడైతే మనం ఫ్రీగా అయితే తీసుకోవచ్చు మంచి ఐబలో. సో ఇది ఫుడ్, సో బెటర్ 800లో ఫుడ్, డిన్నర్ ప్లస్ మళ్ళీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఫ్రీ అంట ఇందులోనే. రూమ్ కూడా చాలా బాగుంది, తిన్నాక చూపిస్తారు రూమ్ ఎట్లుంది అనేది, ఓకేనా. ఇప్పుడు ఫుడ్ అయితే ఆలు ఉంది, 2 చపాతీ తీసుకున్న, రైస్, ఇంకా ఇదొకటి, అరే ఎన్ని కూరలు చూడండి. ఇది గుడ్డు కూర, ఇది ఇది ఎగ్ కర్రీ, ఇదేమో పప్పు అనమాట. సో టేస్ట్ చేసి చెప్తా ఎట్లుంది ఏందన్నది.